హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఎంతో టేస్టీ అయిన పాస్తా తయారీ విధానం చూపిస్తారండి. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేస్తున్నాను నేనైతే. ఎక్కువ ఏమి సోయా సాస్ ఇంకా వెనిగర్ ఇవేవి లేకుండా, ఎక్కువ బీన్స్ అవన్నీ లేకుండా నార్మల్గా అయితే చేసి చూపిస్తున్నాను. నార్మల్ పర్సన్స్ కూడా చేసుకునేటట్టు. దీంట్లో కొంచెం ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్, ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పాస్తా అయితే వేసుకున్నాను అనమాట. ఇందులో దాని అయితే మంచిగా కలుపుకున్నాను అనమాట. కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో, లేకపోతే అడుగు పట్టేస్తుంది, లేకపోతే అది మొత్తం మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లయితే కొంచెం కొంచెం మెత్తగా ఇట్లా అయితే చాలు. అప్పుడు పాస్తా మనకు రెడీ అయినట్టే. దీన్ని తీసి పక్కన వాటర్ ఉంచుకొని కొంచెం దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని దీంట్లో అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. మీరు మీ పాస్తా తగ్గట్టు వేసుకోండి. దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నా. ఇవి కొంచెం వేడెక్కినాక కొంచెం పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ 2 కలిపి వేసుకున్నాను అనమాట. ఇవి ఒక్క 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో అయితే టమాటో యాడ్ చేసుకోవాలి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దీంట్లో అయితే టమాటా వేసాం కదా, ఇది ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా అయితే ఇది కుక్ అవుతుంది. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లోనే పసుపు ఇంకా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టి దీంట్లో అయితే కారం యాడ్ చేసుకోండి. కారము కొంచెం ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒక 5 మినిట్స్ గ్యాప్ పెట్టి పక్కన అయితే పెట్టుకోండి. అంటే దానిపైన స్టవ్ పైన పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాస్తాను తీసి దీంట్లో వేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఉంది. ఆయిల్ రుద్ది పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది, లేకపోతే ఒకదానికొకటి అతుక్కుంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోండి. ఎట్లా అంటే మంచిగా కలిపితే మంచిగా కలుస్తుంది. ఒక 5 మినిట్స్ గ్యాప్ పెట్టుకుంటే మనకైతే కొంచెం అడుగు పట్టినట్టు అయిందనుకో చాలా టేస్ట్ ఉంటుంది. నాకు అట్లయితే ఇష్టము. అందరైతే నార్మల్గా వేడి అయితే చాలు అనుకుంటారు. నాకైతే ఇంత కొంచెం అడుగు పడితే అది కొంచెం కరుకరం అంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది పాస్తా తినడానికి. ఇంకా 5 మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలి. మళ్ళీ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చూడండి ఎంత బాగా అయిందో. పాస్తా అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.